హలో హాయ్ వెల్కమ్ టు వావ్ అభిరుచి మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో ఈ వారం మనం ఫోకస్ చేస్తున్న ఫుడ్ ఐటమ్ రైస్తో రకరకాల ప్రిపరేషన్స్ చేసుకోబోతున్నాం. ఇవాళ కూడా మనం కొన్ని అద్భుతమైన రైస్ ప్రిపరేషన్స్ చేసుకుంటాం. ఈ రోజు మొదటి సెగ్మెంట్ లో మనం తయారు చేసుకోబోతున్న రైస్ బౌల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ మెక్సికో. సో ఈ రైస్ బౌల్లో నాట్ జస్ట్ రైస్ బౌల్ అంటే రైస్ ఉంటుంది, దాంతో పాటు మనం తినే ఇంకేదైనా కాంప్లిమెంటరీ డిష్ కూడా ఉంటుంది. సో మనం ఆ రెండు ఐటమ్స్ కూడా ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా మనం తయారు చేసుకోబోతున్న రైస్ బౌల్ ఫ్రమ్ మెక్సికో. మెక్సికన్ రైస్ బౌల్తో పాటు వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ మెక్సికన్ చికెన్. సో మెక్సికన్ చికెన్ ముందుగా తయారు చేసుకుందాం, తర్వాత రైస్ ఐటెంలోకి వెళ్దాం. ఈ మెక్సికన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్, garlic, green chilies, celery, leeks, chicken wings, sugar, red chili powder, red chili paste, red chili flakes, oregano, Tabasco sauce, salt, pepper, oil. మన దగ్గర గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి, రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ ఉంది, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి. చిల్లీతో తయారు చేసుకునే మనం ఈ సాస్ ఎంత స్పైసీగా ఉంటుందో ఒకసారి ఊహించండి. దాంతో పాటు చాలా స్పైసీగా ఉండే ఈ టొబాస్కో సాస్ కూడా యాడ్ చేయబోతున్నాం. అంటే మెక్సికన్ సాస్ ఇస్ అ వెరీ స్పైసీ సాస్. దాంట్లోకి మనం చికెన్ వింగ్స్ యాడ్ చేసుకొని ఈ డిష్ని కంప్లీట్ చేసుకుందాం. ముందుగా విల్ ట్రై అండ్ ప్రిపేర్ ద సాస్ అండ్ దెన్ యాడ్ అవర్ చికెన్ టు దట్. సో సైమల్టేనియస్లీ రెండు కూడా కుక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సాస్తో మొదలెడదాం, దాని తర్వాత విల్ ఆల్సో స్టార్ట్ కుకింగ్ ద చికెన్. రెండు తయారైన తర్వాత విల్ మిక్స్ దెమ్ అండ్ కంప్లీట్ ఆర్ డిష్. సో మనకు కావాల్సిన గ్రీన్ చిల్లీస్ కొన్ని తీసుకుందాం, దీన్ని ఫైన్గా చాప్ చేసుకుందాం. అలాగే సెలరీ అండ్ లీవ్స్ కూడా ఫైన్ గా చాప్ చేసుకున్నాం. Right, now let's switch on the stove and start cooking them. పైన రెండు ప్యాన్లు ఉన్నాయి, ఒకటి చికెన్ కోసం, ఒకటి సాస్ కోసం. సో లెట్స్ యాడ్ సమ్ ఆయిల్ అండ్ స్టార్ట్ మేకింగ్ ద సాస్. అలాగే ఈ ప్యాన్ లో కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. We'll take our chicken and put this in this pan. దీన్ని సింక్ పైన పెట్టేసుకొని we'll leave it to cook. అది కుక్ అయ్యే లోపు మనం సాస్ రెడీ చేసుకుందాం. సో మనకు సాస్ కావాల్సిన జింజర్ గార్లిక్ గోయింగ్ ఇన్ టు ద pan. Green chilies, celery and leeks, pan paina will keep the lid పెట్టేసి will leave it to cook. Meanwhile
we'll finish our sauce. Now దీంట్లోకి we'll add some sugar. కొద్దిగా just to balance it, ఎందుకంటే మనం చాలా చిల్లీ వాడుతున్నాం. Just to balance it, కొద్దిగా sugar. Red chili powder. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, chili flakes going in, oregano, sauce, all chilies based Mexican sauce, ghatu. I can feel it. Intlo will add some Tabasco sauce. And salt and pepper. Sauce ready అయిపోయింది. Let's check the chicken. చికెన్ కూడా రెడీ అయిపోయింది. Let's switch off the stove for the chicken. ఇప్పుడు దీంట్లోంచి మనం కొద్దిగా సాస్ టేక్ అవుట్ ఫర్ అవర్ రైస్. మెక్సికన్ రైస్లో కూడా మనం ఈ సాసే వాడతాం కాబట్టి ఈ చికెన్లోకి ఇంత సాస్ అవసరం లేదు. విల్ టేక్ అవుట్ సమ్ సాస్. రైట్, ఇప్పుడు ఈ సాస్లోకి విల్ యాడ్ చికెన్. తెలిసి ఇంతకంటే స్పైసీ చికెన్ ఇంకా ఏది ఉండదు. చికెన్ అండ్ సాస్ బాగా కలిసిపోయాయి. లెట్స్ కుక్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, బట్ ఇట్ హ్యాస్ టు కుక్ విత్ ది సాస్ దట్ వీ హావ్ ప్రిపేర్డ్. ఆ రెండు కలిసి కుక్ అయిన తర్వాత దాని టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి విల్ యాడ్ సమ్ వాటర్ కొద్దిగా. ఓకే, దీన్ని మనం దీనిపైన లిడ్ పెట్టేసుకొని విల్ లీవ్ ఇట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది కుక్ అవుతుంది. ఒక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అంతలోపు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచి. స్విచ్ ఆఫ్ ద స్టవ్. చికెన్ రెడీ, హాట్ స్పైసీ చికెన్. దీన్ని ప్లేటింగ్ చేసుకునే ముందు విల్ యాడ్ సమ్ లైమ్ టు దిస్. Add some coriander. There you go. Mexican chicken ready అయిపోయింది. హాట్
వెరీ స్పైసీ, లాట్ ఆఫ్ చిల్లీస్తో కూడిన మన మెక్సికన్ చికెన్ వింగ్స్ అని కూడా అనొచ్చు. సో బట్ మెక్సికన్ చికెన్ ఇస్ రెడీ. దీంతో పాటు వీల్ హ్యావ్ టు ప్రిపేర్ రైస్ ఐటమ్. ఆ రెండు కూడా కలిపి వీల్ హ్యావ్ టు ఫినిష్ ద డిష్. సో అప్పటి వరకు మీరు మాత్రం చూస్తూ ఉండండి. కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్లో కలుస్తాను. Welcome back. It's tasting time. Mexican chicken or Mexican chicken wings. దాంట్లోంచి మనం ఒక వింగ్ తీసుకున్నాం. Let's taste it. చూడడానికి it looks very spicy ఎందుకంటే we've added lot of chilies to it and it will taste spicy also. So here goes. Wow, it's spicy but tasty. We can't eat just the chicken, I'm sure. We have to eat it with the rice. So next segment lo I'll come back with the rice preparation. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలన్నా లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi or follow us on www.facebook.com/etvabhiruchi. చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ సెగ్మెంట్లో మనం తయారు చేసుకుంటున్నాం మెక్సికన్ రైస్. ఈ మెక్సికన్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్, గార్లిక్, అనియన్, మష్రూమ్స్, అలాగే బెల్ పెప్పర్స్, రెడ్, గ్రీన్, yellow, ఆలివ్స్, ఆలపీనోస్. దాంతోపాటు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మెక్సికన్ సాస్. ఈ సాస్లో మనం యాడెడ్ గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసాం. దాంతోపాటు లీక్స్, సెలరీ, కొద్దిగా షుగర్ అండ్ లైమ్ యాడ్ చేసుకుని వీ క్రియేటెడ్ దిస్ సాస్. ఈ సాస్ విల్ యాడ్ ఇట్ టు ద రైస్. సో దట్ సాస్ ఆల్సో ఇస్ రెడీ. అలాగే రైస్, దాంతోపాటు ఒరగానో, సాల్ట్, పెప్పర్, కొద్దిగా లైమ్ అండ్ ఆయిల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ముందుగా లెట్స్ ఆఫ్ కోర్స్ స్విచ్ ఆన్ ద స్టవ్. అప్పటి వరకు విల్ చాప్ అవర్ అనియన్. అలాగే chop the mushrooms. మిగతా మష్రూమ్స్ చాప్ చేసుకున్న ముందు విల్ యాడ్ ఆయిల్ టు ద ప్యాన్. Start adding our ingredients. ముందుగా జింజర్, అలాగే గార్లిక్, దాంతోపాటు విల్ యాడ్ అనియన్స్,
దాన్ని అలా వదిలేసి విల్ గో టు అవర్ బెల్ పెప్పర్స్. Right, it's time to add mushrooms. Okay, let's get back to our bell peppers. Final yellow bell peppers kuda cut chesukundam. Done. We'll also add in some olives. Bell peppers going in. Paatu olives paatu we also have jalapenos. Okay, Mexican sauce going in. Veggies and sauce కలిసిపోయాయి. దీంట్లోకి విల్ యాడ్ సమ్ వాటర్. సాస్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి దిస్ విల్ నాట్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో 1 minute leave this here so that the veggies soak up the sauce. Sauce to kalisipoyi mana veggies have cooked well. Now it's time to add our final ingredient, major ingredient, rice. దీంట్లోకి విల్ యాడ్ సాల్ట్, కొద్దిగా పెప్పర్, ఫ్లేవర్ కోసం కొద్దిగా ఒరిగానో. Once again, let's mix it. Okay, plating కి వెళ్ళే ముందు యాడ్ కొద్దిగా కొరియాండర్, అలాగే we have our lime here.
switch off the stove and let's go for eating. హాట్ స్టీమింగ్ స్పైసీ మెక్సికన్ రైస్ రెడీ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది క్షణాల్లో నేను మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. వెల్కమ్ బ్యాక్. టేస్టింగ్ టైం. మెక్సికన్ రైస్ చూడడానికి టమాటా రైస్ లాగా ఉంది కదా, కానీ కలర్ మాత్రమే అలా వచ్చింది బికాస్ వీ హ్యావ్ యాడెడ్ అవర్ మెక్సికన్ సాస్ టు ఇట్. ఆల్సో వీ హ్యావ్ ఆల్ ద బెల్ పెప్పర్స్ హియర్. authentic Mexican spicy rice. Here goes, let's taste it. చాలా స్పైసీగా ఉంటుంది అనుకున్నాను, బట్ ఇట్ హ్యాస్ దట్ స్పైసీ ఫ్లేవర్ బట్ నాట్ ఓవర్వెల్మింగ్. చాలా ఎక్కువగా ఏం లేదు బికాస్ we've added some lime to it and the rice has soaked up all that spiciness. It's not very hot. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న స్పైసీ చికెన్, ఐ థింక్ ద కాంబినేషన్ వర్క్స్ నౌ. ఇది స్పైసీగా ఉంటే దెన్ too much spiciness, both the dishes will be too spicy, but the rice dish is well balanced, and when we add the chicken, spicy chicken to this, and it will be a deadly combination. ఈ మధ్య మీరు బయటికి వెళ్తే, తినడానికి బయటికి వెళ్తే, KFC లాంటి ప్లేసెస్కి వెళ్తే they are using similar to this kind of a recipe and serving rice bowls. వాళ్ళ దగ్గర they are using a chili which is one of the spiciest chilies in the world. So ఆ చిల్లీతో తయారు చేసిన సాస్తో they are giving rice bowls, and నేను టేస్ట్ చేశాను. ఇట్ ఈస్ టు కేటర్ టు ద ఇండియన్ ప్యాలెట్, అంటే మన ఇండియన్ కస్టమర్స్ని మనం రైస్ బేస్డ్ ఐటమ్స్ ఎక్కువగా తింటాం కాబట్టి జస్ట్ టు హ్యావ్ దట్ ఇన్ దేర్ మెనూ దే హావ్ యాడెడ్ ఇట్. ఇట్స్ వండర్ఫుల్. ఎప్పుడైనా ట్రై చేయండి, లేదంటే ఇలాంటిది ఎప్పుడైనా ఇంటి దగ్గర తయారు చేసుకొని తినండి. ఇట్ ఇస్ యమ్మీ. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. అంతవరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. హాయ్, వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. our Arab chicken, దాని తర్వాత we'll make our Mediterranean rice.